పారిజాత పర్వం 2 or 6 months రన్ టైం ఉన్న ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి అట్టర్ ఫ్లాప్ అయింది. ప్రజెంట్ అయితే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ చూశాక నాకైతే చాలా బోరింగ్గా గడిచిన కిడ్నాప్ డ్రామా. ఇది నాకైతే చాలా నచ్చలేదు భయ్య. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే హీరో చైతన్య ఒక ఫ్రెండ్ని హీరోగా పెట్టి మూవీ తీయాలని చాలా ప్రొడ్యూసర్స్ దగ్గర తిరుగుతూ ఉంటాడు. అయితే చివరికి ఆ కథ చెప్పాడా, ఇంతకీ ఆ మూవీ రిలీజ్ అయిందా అన్నది మూవీ స్టోరీ. ఇక మూవీలో కాస్త బాగున్నది ఏమైనా ఉందంటే అది సునీల్ గారి అక్కడక్కడ కామెడీ సీన్స్ అండ్ సునీల్ గారు ప్లాట్. నాకైతే ఆ ఒక్క తప్పిస్తే మిగతాది ఎక్కడ నాకైతే డిసప్పాయింటెడ్ అని అనిపించిందనే చెప్పాలి. సినిమా నచ్చపోవడానికి మెయిన్ రీజన్ ఏమైతే ఉందంటే మెయిన్ కథ ఎంగేజ్గా లేదు భయ్య. చాలా బలవంతంగా చూడాలనిపించింది నాకైతే. ఇంకా అది భయ్య మొత్తానికి మూవీ రివ్యూ. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూస్తే